Good morning, students, and welcome to the online class of ABN and PRR Degree College, Kovur. లాస్ట్ క్లాస్ మనం ఇకాలజీలో కొన్ని టాపిక్స్ అవి చెప్పుకున్నాం, ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా. అండ్ ఈరోజు చూస్తే మనకి టాపిక్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ హ్యాబిటాట్ అండ్ నిష్. ఇది టాపిక్. ఇది కాన్సెప్ట్ ఆఫ్ హ్యాబిటాట్ అండ్ నిష్, ఇది టాపిక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు హ్యాబిటాట్ అంటే ఏంటి? హ్యాబిటాట్ మీన్స్ ద ప్లేస్ వేర్ ఎన్ ఆర్గనిజం లివ్స్. అంటే ఎక్కడైతే ఒక యానిమల్ సర్వైవ్ అవుతూ ఉంటుందో ఆ సర్వైవ్ అయ్యేటువంటి ఆ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్నే ఏమని పిలుస్తారంటే హ్యాబిటాట్ అని పిలవడం జరుగుతుంది. హ్యాబిటాట్ అనేటువంటిది మనకి డిఫరెంట్ టైప్స్ కింద మనకి ఎన్విరాన్మెంట్లో కనిపిస్తూ ఉంటాం. అదండి నెక్స్ట్ టైప్స్లో చూద్దాం. అది హ్యాబిటాట్ మీన్స్ ద ప్లేస్ వేర్ ఎన్ ఆర్గనిజం లివ్స్. ఎక్కడైతే ఒక యానిమల్ ఒక పర్టికులర్ ప్లేస్లో సర్వైవ్ అవుతూ ఉంటుందో ఆ పర్టికులర్ ప్లేస్లే హ్యాబిటాట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తే ఇక్కడ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ది హ్యాబిటాట్ ఫర్ ఫిష్ ఈజ్ లేక్, పాండ్, రివర్ ఆర్ సీ ఆర్ ఎస్చురీ. దీస్ ఆర్ ది డిఫరెంట్ ప్లేసెస్ వేర్ ద ఫిష్ కెన్ లివ్స్. అంటే ఒక ఫిష్ ఎక్కడ సర్వైవ్ అవుతుంది అనేటువంటిది చూస్తే దాని యొక్క సర్వైవల్ అయ్యేటువంటి ప్లేస్ ఏంటి, దాని యొక్క హ్యాబిటాట్ ఏంటి అనేటువంటిది చూస్తే ఇది దాని యొక్క హ్యాబిటాట్. లేక్, పాండ్ ఆర్ రివర్ ఆర్ ఎ సీ ఆర్ ఎస్చురీ ఆర్ ఎ కెనాల్ ఆర్ ఎ స్ట్రీమ్ ఆర్ ఎవ్రీథింగ్ దట్ వేర్ that place provides the survivability of that fish. ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది ఆ ఫిష్ సర్వైవ్ అవడానికి కావాల్సినటువంటి ఒక ప్లేస్ని అందిస్తూ ఉంటుంది. అది దాంట్లో మెయిన్. అలాగే ద హ్యాబిటాట్ ఫర్ ఎ క్యాక్టస్ అండ్ క్యామెల్. క్యాక్టస్ అంటే తెలుసు కదా మీకు. క్యాక్టస్ అంటే బ్రహ్మజముడు లేదా పైన ముళ్ళుతోటి ఉండేటువంటి కొన్ని మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారంటే క్యాక్టస్ అని చెప్పి పిలుస్తుంటారు. క్యాక్టస్ ఎలాగైతే రౌండ్గా ఉండి మనకు చూడండి, ఇలాగా రౌండ్గా ఉండి పైన ఇలా ముళ్ళు ఉంటాయి, పైన అలా ముళ్ళు ఉండేటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాక్టస్ అని చెప్పి పిలుస్తుంటారు. ఆ పైన ముళ్ళు ఉంటాయి, ఇలా స్పైన్స్. దీన్ని క్యాక్టస్ అంటారు. క్యాక్టస్ యొక్క హ్యాబిటాట్ ఏంటంటే ఎక్కడ అది సర్వే అవుతుంది అనేటువంటి చూస్తే జనరల్గా క్యాక్టస్ అనేది డిజర్ట్ ప్లాంట్. అది డిజర్ట్, ఎడారి అనేటువంటిది దాని యొక్క హ్యాబిటాట్ కింద చెప్పుకోవచ్చు. అలాగే క్యామల్, ద హ్యాబిటాట్ ఫర్ క్యామల్ ఈజ్ ఆల్సో డిజర్ట్స్. జనరల్గా ఏంటంటే క్యామల్స్ అనేటువంటివి ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే డిజర్ట్లోనే ఉంటాయి, ఎడారిలోనే ఉంటాయి. అది దాని యొక్క హ్యాబిటాట్. అది అని అందుకనే షిప్ ఈజ్ ద క్యామల్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ ద షిప్ ఆఫ్ ఏ డిజర్ట్. ఎందుకంటే దాంట్లో ఆ డిజర్ట్లో అది హ్యాపీగా వాక్ చేసుకుంటూ ఆర్ ఈవెన్ ద రన్నింగ్, పరిగెడుతూ కూడా ఆ క్యామల్ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క ఫుట్ ఏదైతే ఉందో ఆ ఫుట్ ఆ శాండ్లో వాక్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి చాలా ఫేవరబుల్గా మాడిఫై ఉంటుంది దానికి. అందుకనే ఆఫెన్ కాల్డ్ యాజ్ షిప్ ఆఫ్ ఏ డిజర్ట్. So cactus and the camel both are survival in the deserts. So desert is the habitat for both cactus and the camel. Next, the habitat for polar bears. అంటే పోలార్ బేర్స్ అంటే ధ్రువ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎలుగుబంట్లు. దానికి యొక్క హ్యాబిటాట్ ఏంటంటే polar regions. The habitat for polar bears is polar region, ధ్రువ ప్రాంతాలు, ఆర్కిటిక్, అంటార్కిటిక్, సైబీరియా, ఇవన్నీ కూడా ఏంటంటే
పూర్తిగా ఐస్ తోటి కవర్ అయిపోయి ఉన్నటువంటి ప్లేసెస్ అవన్నీ కూడా అక్కడ అవి సర్వైవ్ అవుతుంటాయి. సో దట్ ఈస్ ది హ్యాబిటాట్ ఫర్ ది పోలార్ బేర్స్. అలాగే ఇంకోటి హ్యాబిటాట్ ఫర్ ప్లాస్మోడియం వైవాక్స్. మీకు తెలిసే ఉంటుంది ప్లాస్మోడియం అనేటువంటిది ఏంటి? ఇట్స్ ఎ మలేరియల్ పారాసైట్. The parasite, malarial parasite, that is Plasmodium, lives in the RBC of man or the hepatic cells. Hepatic cells లో లివర్ సెల్స్ అని కూడా అంటాం. మన బాడీలో ఉండేటువంటి ఆర్బీసీ అలాగే లివర్ సెల్స్ ఈ రెండు కూడా ఆ ప్లాస్మోడియంకి షెల్టర్ ఇస్తూ ఉంటాయి. అందుకనే అక్కడ సర్వైవ్ అవుతుంటాయి. కాబట్టి అది హ్యాబిటాట్. ఆర్బీసీ అండ్ ది లివర్ సెల్స్, దీస్ ఆర్ ది most of the places where the plasmodium can survive. సో అది మెయిన్గా. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మనకి ద హ్యాబిటాట్ ఫర్ రైనోసార్స్ ఇన్ ఇండియాలో రైనోసార్స్ అనేటువంటి చూస్తూ ఉంటే మెయిన్గా ఏంటంటే రైనోసార్స్ అంటే తెలుసు కదా, ఖడ్గమృగాలు. ఇవి మన ఇండియాలో ఎక్కడ ఎక్కువ ఉంటాయి అనేటువంటి చూస్తే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే హిమాలయన్ మౌంటైన్స్ దగ్గర ఎక్కువ ఉంటాయి. హిమాలయన్ మౌంటైన్స్ అలాగే ఇటు హిమాలయన్ మౌంటైన్స్ కి మనకి పక్కన ఉండేటువంటి కంట్రీ ఏదైతే నేపాల్ ఏదైతే ఉందో, నేపాల్ మన ఇండియాలో ఉండేటువంటి హిమాలయన్ మౌంటైన్స్ ఈ ఏరియాలో ఈ రైనోసార్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. అదర్వైజ్ వీ కెనాట్ ఫైండ్ దీస్ రైనోసార్స్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియా. మిగతా ప్లేసుల్లో, ఇండియాలో ఉండేటువంటి మిగతా ప్లేసుల్లో ఈ రైనోసార్స్ అనేటువంటి కనిపించవు. అందుకని వాటి యొక్క హ్యాబిటాట్ ఏంటంటే రైనోసార్స్ యొక్క ఇండియాలో ఉండేటువంటి రైనోసార్స్ యొక్క హ్యాబిటాట్ ఏంటంటే ది నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఆర్ హిమాలయన్ మౌంటైన్ ఏరియాస్, నేపాల్, ఇవన్నీ కూడా వాటి యొక్క హ్యాబిటాట్ కింద చెప్పుకోవచ్చు. అది నెక్స్ట్. సో ఇవి జనరల్గా ఏంటంటే హ్యాబిటాట్ యొక్క అంటే ఏంటి, హ్యాబిటాట్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటువంటి చూస్తే ఇది మెయిన్గా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యాబిటాట్ ఫర్ ఎ మ్యాన్ ఆర్ హ్యూమన్. మనిషి యొక్క హ్యాబిటాట్ ఏంటి? హౌస్. దే ఆర్ లివింగ్ ఇన్ ది హౌస్. వెదర్ ఇట్ ఈస్ ఎనీ హౌస్, ద హ్యూమన్ ఈజ్ లివింగ్ ఇన్ ది హౌస్. ఇంట్లో ఉంటాం మనం, దట్ ఈస్ ద హ్యాబిటాట్. సో అలాగా హ్యాబిటాట్ గురించి చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ మైక్రో హ్యాబిటాట్ అంటే ఏంటి? మైక్రో హ్యాబిటాట్ సమ్టైమ్స్ ఇఫ్ ఏ హ్యాబిటాట్ ఈస్ అ వెరీ లార్జర్ వన్, అంటే కొన్నిసార్లు ఒక హ్యాబిటాట్ అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. ఆ పెద్ద హ్యాబిటాట్ అనేటువంటి దాన్ని చిన్న చిన్న స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంటారు. సో అటువంటి దాన్ని ఏమంటారంటే మైక్రో హ్యాబిటాట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మైక్రో హ్యాబిటాట్. సమ్టైమ్స్ ఇఫ్ ద హ్యాబిటాట్ ఈస్ వెరీ లార్జర్ వన్, it can be divided into very small parts. So these small parts of habitat is called as micro habitats. For example, చూడండి sea అనేటువంటిది ఒక హ్యాబిటాట్. అది ఇట్స్ అ వెరీ లార్జ్ హ్యాబిటాట్. మ్యాక్రో హ్యాబిటాట్ అని కూడా చెప్పుకోవచ్చు దాన్ని. మ్యాక్రో హ్యాబిటాట్ sea అనేటువంటిది. బట్ దట్ sea is having different places. sea యొక్క సర్ఫేస్ అనేటువంటిది ఒక హ్యాబిటాట్గా ఉంటుంది. అక్కడ కొన్ని ఫిషెస్ కానీ కొన్ని ఆక్వాటిక్ యానిమల్స్ ఏవైతే అక్కడ సర్వైవ్ అవుతుంటాయి. అలాగే సీ యొక్క ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో, కోస్టల్ అంటే ఒడ్డు దగ్గరగా, అక్కడ కొన్ని హ్యాబిటాట్ అక్కడ రకమైన హ్యాబిటాట్ ఉంటుంది. అక్కడ కొన్ని యానిమల్స్ సర్వైవ్ అవుతుంటాయి. అలాగే సీ యొక్క బాటమ్ అంటే సముద్రం యొక్క అడుగు భాగంలో కొన్ని రకమైనటువంటి హ్యాబిటాట్ ఉంటుంది. అక్కడ కొన్ని యానిమల్స్ సర్వైవ్ అవుతుంటాయి. అలాగా సీ అనేటువంటి చూస్తే ఇట్స్ ఎ లార్జ్ హ్యాబిటాట్, బట్ కన్వీనియంట్లీ ఇట్ కెన్ బి డివైడ్స్ ఇంటూ మెనీ స్మాల్ పార్ట్స్. సో దే ఆర్ కాల్డ్ యాజ్ మైక్రో హ్యాబిటాట్స్. అదర్వైజ్ ఫారెస్ట్. A forest is also a habitat. Forest, but that forest is having many places. Small caves, mountains, hills, bushy areas, even the thick vegetative areas, grass places, grasslands, even the ponds, lakes, ఇవన్నీ కూడా ఫారెస్ట్ లో కనిపిస్తూ ఉంటాయి మనకు.
అందుకని ఫారెస్ట్ అనేటువంటిది ఒక హ్యాబిటాట్ కింద చెప్పుకుంటే మనం మ్యాక్రో హ్యాబిటాట్, ఆ ఫారెస్ట్ లో మళ్ళీ చిన్న చిన్న ప్లేసెస్ కింద దాన్ని డివైడ్ చేస్తే మనకి అనేక మైక్రో హ్యాబిటాట్స్ ని దాంట్లో చూడొచ్చు మనం. సో అది మైక్రో హ్యాబిటాట్ అనేటువంటి మీనింగ్ అది. దాంట్లో అలాగే దీంట్లో మనం చూస్తే కొన్ని ఏరియాస్ లో ఏంటంటే మైక్రో హ్యాబిటాట్ అనేటువంటి దాన్ని డివైడ్ చేసినప్పుడు దాంట్లో ఎలాగ దాన్ని డివైడ్ చేస్తాం, ఒక మైక్రో హ్యాబిటాట్, ఒక హ్యాబిటాట్ నుంచి మైక్రో హ్యాబిటాట్ ని ఎలా డివైడ్ చేస్తాం అనేటువంటి చూస్తే that microhabitat is having different climatic conditions when compared to other parts, other neighboring parts. పక్కన ఉన్నటువంటి మిగతా వాటితో పోలిస్తే ఈ మైక్రో హ్యాబిటాట్ కి కొన్ని ప్రత్యేకమైనటువంటి వేరియేషన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్గా ఏంటంటే క్లైమేట్ కానీ, అలాగే దాంట్లో ఉండేటువంటి మాయిశ్చర్ అంటే గాలిలో ఉండేటువంటి తేమ, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి మార్పులు అనేటువంటి వస్తూ ఉంటాయి. దాంట్లో మెయిన్గా దీంట్లో చూస్తూ ఉంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ది క్లైమేట్ ఇన్ చెన్నై అండ్ కాశ్మీర్. కాశ్మీర్ అనేటువంటిది ఒక పర్టికులర్ ఏరియా అది, అలాగే చెన్నై అనేటువంటిది ఒక పర్టికులర్ ఏరియా. రెండింటిని కంపేర్ చేస్తే అదొక హ్యాబిటేట్, ఇదొక హ్యాబిటేట్. ఇక్కడ చెన్నైలో చూస్తే ఇక్కడ కొన్ని యానిమల్స్, కొంతమంది హ్యూమన్స్ సర్వైవ్ అవుతుంటారు. అక్కడ కొన్ని ప్లాంట్స్ ఇక్కడ గ్రోత్ అవుతుంటాయి. అలాగే కాశ్మీర్లో చూస్తుంటే అక్కడ కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్లాంట్స్, డిఫరెంట్ యానిమల్స్, డిఫరెంట్ అదర్ వెజిటేటివ్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా అక్కడ సర్వైవ్ అవుతుంటాయి. అక్కడ ఉన్నవి ఇక్కడ ఉండవు. ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి ప్లాంట్స్ అవి కొన్ని యానిమల్స్ కాశ్మీర్లో ఉండవు. ఏంటి రీజన్ అనేటువంటి చూస్తే ద క్లైమేట్ కండిషన్స్. క్లైమేట్ హియర్ ద క్లైమేట్ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ హ్యాబిటాట్స్, ద సర్వైవల్ ఆఫ్ డిఫరెంట్ లివింగ్ ఆర్గనిజమ్స్. ఇక్కడ చెన్నై అనేటువంటి చూస్తే మనకి ఇట్స్ ఏ మోస్ట్లీ టెంపరేట్ ఏరియా ఆర్ ట్రాపికల్ ఏరియా హ్యావింగ్ హై టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కాశ్మీర్లో చూసుకుంటే అక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. సో అది వేరియేషన్. ఆ వేరియేషన్ వల్ల ఈ క్లైమేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేరియేషన్స్ వల్ల రెండింటిని డిఫరెంట్ హ్యాబిటాట్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. అదే మెయిన్గా దాంట్లో. అలాగే ఇంకా చూస్తే మనకి కొన్ని ఏరియాస్లో మనకి ఆ పర్టికులర్ క్లైమేట్, అక్కడ ఉండేటువంటి హ్యాబిటాట్ వల్ల కొన్ని పర్టికులర్ ప్లాంట్స్, ట్రీస్ గ్రోత్ అవుతుంటే అవి వేరే ప్లేస్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కేరళ చూస్తే మనకి మన ఇండియాలోనే కోకోనట్ ప్లాంటేషన్ అనేటువంటిది, ట్రీస్ అనేటువంటివి ఎక్కువ, మ్యాక్సిమం ఎక్కువ ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే కేరళలో ఎక్కువ ఉంటాయి. బట్ వీ కెనాట్ ఫైండ్ దోస్ కోకోనట్ ట్రీస్ ఇన్ లడఖ్లో కనిపించవు. లడఖ్ అనేటువంటి నార్త్ ఈస్ట్ ఏరియాలో చూసుకుంటే కంప్లీట్గా మంచుతోటి కప్పబడి ఉన్నటువంటి ప్రాంతం ఉంది లడఖ్ అనేటువంటి. అక్కడ ఇటువంటి కోకోనట్ ప్లాంటేషన్స్, కోకోనట్ ట్రీస్ అనేటువంటి ఎక్కడా కనిపించవు మనకి. ఏంటి ఇది వేరియేషన్ అనేటువంటి చూస్తే మెయిన్గా ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్, ఆ హ్యాబిటాట్లో ఉండేటువంటి క్లైమేట్ వల్ల ఇవన్నీ కూడా చేంజ్ అవుతుంటాయి. అలా ఇవి చూడండి, హిమాచల్ ప్రదేశ్లో యాపిల్, సిమ్లా ఇటువంటి ఏరియాస్లో చూస్తుంటే యాపిల్ గార్డెనింగ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఇవి బాగా గ్రోత్ అవుతుంటాయి. అక్కడ ఉండేటువంటి క్లైమేట్, అక్కడ ఉండేటువంటి సాయిల్ టెక్స్చర్ కానీ ఇవన్నీ కూడా అవి గ్రోత్ అవడానికి అక్కడ సర్వైవ్ అవుతుంటాయి, అక్కడ హెల్ప్ చేస్తుంటాయి. కానీ ఆ కండిషన్స్ ఇక్కడ మన ఏరియాలో చూస్తుంటే సౌత్ ఇండియాలో కానీ ఇక్కడ ఇవి కనిపించవు. అందుకని దాంట్లో సో అది మెయిన్గా. సో దిస్ ఈస్ ది కాల్డ్ యాజ్ మైక్రో హ్యాబిటాట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్. టైప్స్ అనేటువంటి చూస్తే హ్యాబిటాట్ అనేటువంటిది డిఫరెంట్ టైప్స్ కింద ఉంటాయి. హ్యాబిటాట్ అనేటువంటిది ఏంటి టైప్స్ అనేటువంటి చూస్తే మనకి జనరల్గా ఒక యానిమల్ ఎక్కడ సర్వే అవుద్ది అనేటువంటి చూస్తే ఎన్విరాన్మెంట్లో సర్వే అవుతుంది. దట్ ఎన్విరాన్మెంట్ ఈస్ డివైడ్స్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్. దట్ ఈస్ అట్మాస్ఫియర్ అంటే తెలుసు కదా, ద ప్లేస్ వేర్ అబౌవ్ ది ఎర్త్, భూమికి పైకి ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్నే అట్మాస్ఫియర్ అని చెప్పి తెలుస్తూ ఉంటాం. భూమి నుంచి పైకి ఒక 1600 కిలోమీటర్స్ వరకు కూడా అట్మాస్ఫియర్ అనేటువంటిది మనకి గాలిలో కనిపిస్తూ ఉంటుంది. 1600 కిలోమీటర్స్ భూమి యొక్క సర్ఫేస్ నుంచి
భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి 1600 కిలోమీటర్ల వరకు వెళ్తే అదంతా కూడా అట్మాస్ఫియర్. అలాగే లిథోస్ఫియర్ అంటే ఎర్త్, భూమి లోపల ఉండేటువంటి డిఫరెంట్ లేయర్స్, ఇదంతా కూడా లిథోస్ఫియర్ అంటారు దాన్ని. అలాగే హైడ్రోస్ఫియర్ అంటే వాటర్. ఇలాగా ఇక్కడ చూడండి, హ్యాబిటాట్ అనేటువంటిది హైడ్రోస్ఫియర్ లో ఉంటుంది, అంటే వాటర్ లో ఉండేటువంటి యానిమల్స్ చాలా ఎక్కువ యానిమల్స్ ఉంటాయి. అలాగే లిథోస్ఫియర్ అంటే సాయిల్ లో ఉండేటువంటి యానిమల్స్ ఉంటాయి. తర్వాత అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి యానిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి దాంట్లో. ఇలా డిఫరెంట్ హ్యాబిటాట్స్ అనేటువంటివి మనకి చూస్తూ ఉంటాం దాంట్లో. అట్మాస్ఫియర్ లో కొన్ని యానిమల్స్ సర్వైవ్ అవుతుంటాయి, లిథోస్ఫియర్ లో ఉంటాయి, సాయిల్ లో, అలాగే వాటర్ లో కొన్ని యానిమల్స్ ఉంటాయి. ఇలా ఇవన్నీ కూడా హ్యాబిటాట్స్ కింద చెప్పుకోవచ్చు. జనరల్ గా మనకి బయోస్ఫియర్ అంటే ఏంటి? బయోస్ఫియర్ అంటే ద ప్లేస్ వేర్ ఎన్ ఆర్గనిజం కెన్ లివ్స్ in the environment, or the place which gives shelter to particular living organism, or any organism which can survive in the environment, that is called as a biosphere. ఏ యానిమల్ అయినా సరే ఒక అట్మాస్ఫియర్ అవ్వచ్చు, లిథోస్ఫియర్ అవ్వచ్చు, హైడ్రోస్ఫియర్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే అది సర్వైవ్ అవుతూ ఉంటుందంటే ఆ సర్వైవ్ అయ్యేటువంటి ప్రాంతాన్ని బయోస్ఫియర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. బయో మీన్స్ లైఫ్, స్పియర్ మీన్స్ ప్లేస్. నెక్స్ట్ దీంట్లో చూస్తే మనకి ఇట్ ఈస్ డివైడ్స్ ఇంటూ 3. బయోస్ఫియర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3. టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్, aquatic habitats, aerial habitats. See, terrestrial habitat means some animals they lives on the earth. They are called as terrestrial animals. Generally, the terra means it's a Latin word. It's a Latin word. In Latin, terra means ground. అంటే టెరెస్ట్రియల్ అనేది ఇంగ్లీష్ వర్డ్, అది దాన్ని ఒక లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. ఆ లాటిన్ వర్డ్ పేరు ఏంటంటే టెర్రా. ఆ టెర్రా అనేటువంటిది ఏంటంటే లాటిన్లో ఏంటంటే గ్రౌండ్ అంటే భూమి. ఏవైతే యానిమల్స్ భూమి మీద సర్ఫేస్ పైన సర్వైవ్ అవుతుంటాయో ఆ యానిమల్స్ టెరెస్ట్రియల్ యానిమల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం. అలా చూస్తే ఎక్కడైతే ల్యాండ్ పైన ఒక యానిమల్ సర్వైవ్ అవుతూ ఉంటుందో ఆ పర్టికులర్ ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే టెరెస్ట్రియల్ హ్యాబిటాట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అది దాంట్లో మెయిన్గా కొన్ని యానిమల్స్ చూడండి కేవ్స్ లో ఉంటాయి, అది కూడా టెరెస్ట్రియల్ ఆర్గనిజం. కొన్ని యానిమల్స్ బుష్ ఏరియాస్ లో ఉంటాయి, అది టెరెస్ట్రియల్ ఆర్గనిజం. సమ్ యానిమల్స్ లీవ్స్ ఆన్ ది ఇన్ ది సాయిల్, అది టెరెస్ట్రియల్ దాంట్లోకి వస్తుంది. అలాగే డిఫరెంట్ యానిమల్స్ ఈ టెరెస్ట్రియల్ ఆర్గనిజమ్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అలా టెరెస్ట్రియల్ హ్యాబిటాట్ అనేటువంటిది మనకి చూడొచ్చు దాంట్లో మెయిన్గా. అలాగే యాక్వాటిక్ హ్యాబిటాట్స్. Aquatic means aquatic is the English word, but it is derived from Latin word aqua. Aqua అనేటువంటిది ఏంటంటే లాటిన్ వర్డ్. ఆ యాక్వా అనేటువంటి లాటిన్ వర్డ్ ని తీసుకుని యాక్వాటిక్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ ని తయారు చేశారు. ఇన్ లాటిన్ aqua మీన్స్ వాటర్. aqua అనేటువంటిది ఏంటంటే లాటిన్ లో వాటర్. దోస్ ఆర్గనిజమ్స్ విచ్ లివ్స్ ఇన్ ది వాటర్ ఆర్ కాల్డ్ యాజ్ aquatic organisms. ఏవైతే యానిమల్స్ వాటర్ లో సర్వే అవుతుంటాయో ఆ వాటర్ లో సర్వే అయ్యేటువంటి యానిమల్స్ అన్నిటి కూడా యాక్వాటిక్ యానిమల్స్ అని చెప్పి పిలుస్తుంటారు. అండ్ దేర్ నంబర్ ఈస్ మోర్ దాన్ ది టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్. ల్యాండ్ మీద ఉండేటువంటి యానిమల్స్, ల్యాండ్ మీద ఉండేటువంటి ప్లాంట్స్ కంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యానిమల్స్, ప్లాంట్స్ వాటర్ లో ఎక్కువ సర్వే అవుతుంటాయి. ఎందుకంటే ఎర్త్ అనేటువంటిది, మన ప్లానెట్ ఎర్త్ అనేటువంటిది 4 parts లో 3 parts కంప్లీట్ గా వాటర్ తో కవర్ అయిపోయింది. ఓన్లీ 1 part మాత్రమే మనకి ల్యాండ్ కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వాటర్ ఎక్కువ ల్యాండ్ మీద, మనకి ఎర్త్ మీద వాటర్ ఎక్కువ కాబట్టి
నియర్లీ 73% అంతా కూడా వాటర్ ఉంటుంది. అందుకనే వాటర్లో ఉండేటువంటి యానిమల్స్ ఎక్కువ, వాటర్లో ఉండేటువంటి ప్లాంట్స్ ఎక్కువ ల్యాండ్ మీద ఉండేటువంటి వాటికంటే. అందుకనే ఈ ఆక్వాటిక్ యానిమల్స్ అనేటువంటి చూస్తే మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మెరైన్ హ్యాబిటాట్స్, మెరైన్ అంటే సముద్రం నీటిలో ఉండేటువంటివి. అలాగే ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్స్, ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్ అంటే మంచినీటిలో ఉండేటువంటి యానిమల్స్. అలాగే మంచినీటిలో కూడా మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కూడా మళ్ళీ లెంటిక్, లోటిక్, లెంటిక్ హ్యాబిటాట్, లోటిక్ హ్యాబిటాట్ అంటారు. లెంటిక్ అంటే స్టాగ్నెంట్ వాటర్, లోటిక్ అంటే ఫ్లోయింగ్ వాటర్. లెంటిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే స్టాగ్నెంట్ కదలకుండా ఉండేటువంటి వాటర్కి ఏంటంటే పాండ్ లేక్, పాండ్ లేక్ ఒక చెరువు లేదా ఒక సరస్సు ఏదైతే ఉందో అది లెంటిక్ ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్ ఎగ్జాంపుల్. అక్కడ కొన్ని యానిమల్స్ సర్వ్ అవుతుంటాయి. అలాగే లోటిక్, లోటిక్, లోటిక్ అంటే ఫ్లోయింగ్ వాటర్, ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ వెళ్ళేటువంటి దాన్నే వాటర్నే ఫ్రెష్ వాటర్ ఏమంటారంటే లోటిక్ అంటారు. అంటే రివర్, రివర్ ఏ కెనాల్, ఒక నది లేదా ఒక కాలువ, ఇవన్నీ కూడా లోటిక్ వస్తున్నాయి. అక్కడ కొన్ని ఆర్గానిజమ్స్ సర్వ్ అవుతుంటాయి. నెక్స్ట్ ఏరియల్ హ్యాబిటాట్స్. ఏరియల్ హ్యాబిటాట్, ఏరియల్ మీన్స్ సమ్ ఆర్గానిజమ్స్ they lives in the air or they lives on the branches of the trees. Arboreal అని కూడా అంటారు. ఆర్బోరియల్ గాల్లో చెట్ల మీద సర్వైవ్ అవుతాయి అయ్యేటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేస్ని ఏమి ఏరియల్ హ్యాబిటాట్ అని చెప్పి పిలుచుకుంటారు, లేదా ఆర్బోరియల్ హ్యాబిటాట్ అని చెప్పి చూడండి అని పిలుస్తుంటారు. మంకీస్ ఎక్కడ ఉంటాయి? బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీస్. స్క్విరల్స్, స్పిరల్స్ ఉడతలు, ఇవి బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీస్. ఇవన్నీ కూడా ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫ్ లోకి వస్తుంటాయి, ఏరియల్ హ్యాబిటాట్ అని చెప్పి పిలుస్తుంటారు. అలాగే బ్యాట్స్, ఇవి కూడా ఏరియల్ మోడ్ ఆఫ్ హ్యాబిటాట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో దిస్ ఈజ్ అబౌట్ ది హ్యాబిటాట్స్, కాన్సెప్ట్ ఆఫ్ హ్యాబిటాట్స్. నెక్స్ట్ నిష్. నిష్ అంటే ఏంటి? నిష్ మీన్స్ it is a functional role in a particular organism. Functional role of a particular organism is called as a niche. Functional role అంటే ఏంటి? ఒక ఆర్గనిజం దాని యొక్క రోల్ ఏంటి, దాని యొక్క ఫంక్షనల్ రోల్ ఏంటి, అదే ఆ పర్టికులర్ ఈకోసిస్టమ్ లేదా నేచర్లో దాని యొక్క రోల్ ఏంటి, వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రొడ్యూసర్ ఆర్ ఇట్ ఈస్ ఏ హెర్బివోర్ ఆర్ ఇట్స్ ఏ కార్నివోర్. What is its role in the particular environment or particular ecosystem or particular nature, that is called as a niche. దాన్ని నిష్ అని చెప్పి పిలుస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ద నిష్ ఆఫ్ ఏ ప్లాంట్ ఈజ్ ప్రొడ్యూసర్ అండ్ నిష్ ఆఫ్ ఏ టైగర్, ద నిష్ ఆఫ్ ఏ టైగర్ ఈజ్ ఏ ప్రిడేటర్. ఒక టైగర్ లేదా లయన్ యొక్క నిష్ ఏంటి అంటే దాని యొక్క రోల్ ఏంటి పర్టికులర్ ఈకోసిస్టమ్ లేదా నేచర్లో అంటే ఇట్స్ ఎ ప్రిడేటర్. వేరే యానిమల్స్ని అది చేజ్ చేసి దాన్ని కిల్ చేసి ఆఫ్టర్ దట్ ఇట్ ఈట్స్ ది మీట్ ఆఫ్ దట్ యానిమల్. ఆ యానిమల్ చంపేసి దాని యొక్క మాంసాన్ని తింటూ ఉంటుంది. అందుకని ఇట్స్ ఎ ప్రిడేటర్. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ దట్ పర్టికులర్ టైగర్ ఆర్ లయన్ ఇన్ దట్ నేచర్. సో దాన్నే ఒక నిష్ అని చెప్పి పిలుస్తుంటారు. నిష్ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ for particular niche of that organism. It has some different tactics. అంటే ఒక యానిమల్ యొక్క నిష్కి కొన్ని టాక్టిక్స్ అనేటువంటి ఉపయోగపడుతుంటాయి. సమ్ యానిమల్స్ దే వాక్ ఆన్ ది ల్యాండ్. కొన్ని యానిమల్స్ ల్యాండ్ మీద పరిగెడుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. సమ్ యానిమల్స్ దే స్విమ్ ఇన్ ది వాటర్. అది దాని యొక్క నిష్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సమ్ యానిమల్స్ దే రన్నింగ్ ఆన్ ది ల్యాండ్, నేల మీద పరిగెడుతూ ఉంటాయి. అలాగా దాని నిష్కి అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సమ్ యానిమల్స్ దే జంప్, అవి గెంతుతూ ఉంటాయి. అది దాని యొక్క ఒక హ్యాబిట్ అని చెప్పుకోవచ్చు. ఆ నిష్కి అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలాగా నిష్కి డిఫరెంట్ టాక్టిక్స్ అనేటువంటివి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ సమ్ యానిమల్స్ దే ఆల్సో స్టార్ట్స్ టు డెవలప్ సమ్ special modifications in their bodies to save themselves from the predators. So
సో దట్ ఈస్ ఆల్సో పర్టికులర్ టాక్టిక్. కొన్ని యానిమల్స్ ఏం చేస్తుంటాయి, దాని యొక్క ప్రిడేటర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, యానిమల్స్ వేరే యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవి కొన్ని డెవలప్మెంట్స్ని సాధిస్తూ ఉంటాయి యానిమల్స్. చూడండి, డీర్స్ అవి చూసాం అనుకోండి, డీర్స్ అనేటువంటి చూస్తే హార్న్స్ అవి ఉంటాయి, కొమ్ములు. అవి చాలా ఫాస్ట్గా రన్నింగ్ చేస్తూ ఉంటాయి. ప్రిడేటర్స్ లైన్ టైగర్స్ వచ్చి వాటిని చంపుతూ ఉంటే దాని నుంచి అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈవెన్ ప్రిడేటర్స్ ఆల్సో డెవలప్ సమ్ స్పెషల్ మోడిఫికేషన్స్ టు పర్టికులర్ నిష్. ప్రిడేటర్స్ కూడా చాలా స్పెషల్ మోడిఫికేషన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాయి. చూడండి, చీటా ఉంది, చిరుతుపులి, అది చాలా ఫాస్ట్ రన్నర్. అది అలా ఫాస్ట్గా రన్నింగ్ చేస్తే తప్ప మిగతా దానికి కావాల్సినటువంటి ఫుడ్ అది ఫుడ్ కోసం అవసరమైనటువంటి యానిమల్స్ని అది హంటింగ్ చేయడం అనేటువంటి చేయలేదు. అందుకని దానికి ఫాస్ట్ రన్నింగ్ అనేటువంటి నేచర్ అది హెల్ప్ చేస్తాం. అలాగా నిష్ అనేటువంటి దానికోసం యానిమల్స్ అన్నీ కూడా కొన్ని టాక్టిక్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాయి. అవే ఈ రన్నింగ్. అలాగే దాంట్లో ఏమంటారంటే ఫోరేజింగ్ టాక్టిక్స్ అంటారు, అంటే ఆహారాన్ని సంపాదించుకునేటువంటి తెలివితేటలు టాక్టిక్స్. అలాగే రిప్రొడక్టివ్ టాక్టిక్స్, కొన్ని రిప్రొడక్షన్ జరుపుకోవడానికి కొన్ని టాక్టిక్స్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. అంటే చూడండి, కొన్ని యానిమల్స్ చూస్తుంటే మెయిన్గా ఏంటంటే మేల్ యానిమల్స్ని చూస్తుంటే, బర్డ్స్ కానీ లేకపోతే యానిమల్స్ చూస్తుంటే దే హ్యావ్ డెవలప్ సమ్ స్పెషల్ పెక్యులర్ క్యారెక్టర్స్ కంపేర్ టు ది ఫీమేల్స్ టు అట్రాక్ట్ ది ఫీమేల్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మేల్స్ ఏం చేస్తూ ఉంటాయంటే చాలా యానిమల్స్ స్పెషల్ అడాప్టేషన్స్ డెవలప్ చేసుకుంటారు బాడీలో. థిక్ ఫర్, బాడీ పైన దట్టమైనటువంటి హెయిర్. అలాగే బర్డ్స్లో చూస్తుంటే కలర్ఫుల్ ఫెదర్స్, రంగురంగుల ఏకలు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మేల్స్ డెవలప్ చేసుకుని ఫీమేల్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వాటిని ఉపయోగిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రిప్రొడక్టివ్ టాక్టిక్స్ అంటారు. సో అలాగా డిఫరెంట్ యానిమల్స్ వాటి యొక్క నిష్ని అవి డెవలప్ చేసుకోవడానికి అవి డిఫరెంట్ అడాప్టేషన్స్ని వాటి బాడీలో డెవలప్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఈవెన్ సమ్ ఆఫ్ ది యానిమల్స్ దే ఆర్ డెవలపింగ్ సమ్ కమెన్సాలిజం అండ్ మ్యూచువలిజం. కమెన్సాలిజం అంటే ఏంటి? కమెన్సాలిజం అంటే ఇన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ యానిమల్స్. one animal gets benefit, another animal has no benefit, no loss. అంటే రెండు యానిమల్స్ ఒక రిలేషన్ లో ఉంటే ఒక యానిమల్ బెనిఫిట్ పొందుద్ది, రెండో దానికి బెనిఫిట్ లాస్ రెండు ఉండవు. దాన్ని కమెన్సాలిజం అంటారు. అలాగే రెండోది ఏంటంటే మ్యూచువలిజం అంటే బోత్ ది పార్ట్నర్స్ గెట్ బెనిఫిట్స్. రెండు యానిమల్స్ ఒక రిలేషన్ లో ఉంటే రెండు యానిమల్స్ కూడా బెనిఫిట్ పొందుతాయి, ఏ ఒక్కటి కూడా లాస్ అవ్వదు. దాన్ని మ్యూచువలిజం అంటారు. ఇలాగ ఈ రెండు దాంట్లో కూడా మనకి నిష్ అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. తర్వాత వాడమ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, సైంటిస్ట్ కాల్డ్ వాడమ్ కన్సిడర్డ్ హ్యాబిటాట్ యాజ్ అన్ అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ యానిమల్. వాడమ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే హ్యాబిటాట్ ని ఒక యానిమల్ యొక్క అడ్రస్ తో పోల్చాడు. అడ్రస్. హి కంపేర్డ్ నిష్ ఆఫ్ దట్ పర్టికులర్ యానిమల్ యాజ్ ఎ ప్రొఫెషన్. నిష్ ఏమన్నాడంటే వాడము ఆ యానిమల్ యొక్క ప్రొఫెషన్ అన్నాడు. అంటే దాని యొక్క వృత్తి, హ్యాబిటాట్ ని దానికి అడ్రస్ తో పోలిస్తే నిష్ని దాని యొక్క ప్రొఫెషన్ తో పోల్చాడు. ప్రొఫెషన్ అంటే దాని యొక్క పని లేదా దాని యొక్క వృత్తి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టైగర్. ద హ్యాబిటాట్ ఆఫ్ ఎ టైగర్ ఈజ్ ఎ కేవ్ ఆర్ బుష్ ఏరియాస్ ఇన్ ది ఫారెస్ట్. ఒక టైగర్ యొక్క హ్యాబిటాట్ ఏంటంటే కేవ్, గుహ, ఒక అడవిలో ఉండేటువంటి గుహ లేదా పొదలు. బట్ ద నిష్ ఆఫ్ ద టైగర్ ఈస్ ఇట్స్ ఎ కార్నివోర్ ఆర్ ఎ ప్రిడేటర్. దాని యొక్క నిష్, దాని యొక్క ప్రొఫెషన్ ఏంటంటే ఆ టైగర్ యొక్క ప్రొఫెషన్ ఇట్స్ ఎ ప్రిడేటర్. వేరే యానిమల్ చంపి ఆహారం తీసుకుంటాం. ఆర్ ఏ కార్నివోర్, మాంసాహార జీవి. సో అది నిష్ అంటే. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ హ్యాబిటాట్ అండ్ నిష్ అంటే. సో దీంతో మనకి కాన్సెప్ట్ ఆఫ్ హ్యాబిటాట్ అండ్ నిష్ అనేటువంటిది మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్
ఇంకా వేరే కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో అప్ టు దిస్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.